ఎస్ ఒకసారి ఈ రైతు భరోసా చూపిద్దాం అజర్. రైతు భరోసా కోసం శాటిలైట్ సర్వే. రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలంటూ నిర్ణయించిన ప్రభుత్వం ఆ వివరాల్ని పక్కాగా లెక్కించాలని భావిస్తున్నది. ఇందుకోసం శాటిలైట్ సర్వే చేపట్టనుంది. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని లెక్కగట్టే వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నదట. సో రైతు భరోసా అనగానే మీ అందరికీ చాలామంది అనుకుంటారు రైతు భరోసా చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ రైతు భరోసా అనేది అప్పట్లేక చెట్లకు పుట్లకు గుట్టలకు కాదు. రైతు భరోసా అనేది నిజంగానే శాటిలైట్ మ్యాప్ ద్వారా ఎవరైతే పంట సాగు చేస్తారో అటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. ఆ కంపెనీలు లెక్కలు కట్టే వివిధ కంపెనీల ప్రతినిధులతోటి సంప్రదింపులు జరుపుతున్నారట. సో ఒకవేళ అది కనుక కన్ఫామ్ అయితే శాటిలైట్ మ్యాప్ ద్వారా నిజంగా ఎక్కడ పంట వేసిరు, ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని గుంటలు ఉన్నది, రైతా కాదా, కౌలుదారులా పట్టదారులు అనేటువంటి డేటాను తీసుకొని ఒక గ్రామంలో మనం ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి పోతే ఒక్కొక్క గ్రామంలో 300 ఎకరాలు 400 ఎకరాల చిన్న గ్రామాలు అనుకో 300 ఎకరాలు ఉంటుంది. 300 ఎకరాలు ఒక గ్రామానికి ఉంటే ఆ ఊరు మ్యాప్ని గీస్తారు. ఫస్ట్ ఆ ఊరు మ్యాప్ని గీసి సో ఇందులో ఉన్నటువంటి పంట పొలాలు ఏంది, ఇందులో ఎక్కడ సాగవుతున్నాయి, ఎక్కడ సాగైతలేదు, ఇదో పలానా గ్రామం అయితే ఇందులో పంట వేసిరు అంటే ఇది శాటిలైట్ మ్యాప్లో రికార్డ్ అవుతుంది. ఇందులో ఏమేయలేరు, ఎంటీగా ఉంది, చెట్లు గుట్టలు అంటే ఇది మ్యాప్లో శాటిలైట్ మ్యాప్లో రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఖాళీగా ఉంచిరు, ఎంటీగా ఉంచిరు అంటే ఇది రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఏదో వరో జొన్ననో వేసిర్రు, ఇక్కడ మక్కలు వేసిర్రు, ఇక్కడ కందులు వేసిర్రు, ఇక్కడ పత్తి వేసిర్రు, ఇక్కడ వరి, ఇక్కడ గోధుమలు, ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ఖాళీగా ఉంచిన అనేటువంటి ఇట్లా శాటిలైట్ మ్యాప్ అంతా కూడా రికార్డింగ్ చేసుకొని పలానా శాటిలైట్ మ్యాప్లో ఉన్నటువంటి ఈ భూమి ఎవరిది, ఇందులో వేసినటువంటి పంట ఎన్ని ఎకరాలు వేసినటువంటి డేటాను క్లియర్గా తీసుకొని అప్పుడు అధికారులు నిజమైనటువంటి అర్హులైనటువంటి చిన్నకారు 5 నుంచి 10 ఎకరాల రైతులకు మాత్రమే వాళ్ళ ఖాతాలో రైతు భరోసా వేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో లెక్క చెట్లకు పుట్టలకు రియల్ ఎస్టేట్ మాఫియాకు మల్లారెడ్డికి పల్లా రాజేశ్వరరెడ్డికి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కో సినీ ప్రముఖులు చిరంజీవికో నాగార్జునకో రైతు భరోసా పడదు. కేవలం 6 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి ఎల్లయ్యకు మల్లయ్యకు ఇంకా ఇతరితర రామయ్యకు భీమయ్యకు లాంటి మాత్రమే రైతన్నకు మాత్రమే రైతుల ఖాతాలో రైతు భరోసా పడే ఆలోచన రేవంత్ సర్కార్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం, నిధుల దుర్వినియోగం జరగదు. సో 7,500 అన్నారు, ఎకరాకు 15,000 అన్నారు ఏడాది కాబట్టి. సో నిజమైన అర్హులకు మాత్రమే డబ్బులు పోతాయి కాబట్టి కొంత వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశము ప్రధానంగా అనిపిస్తుంది. ఎస్ ఇవి మనకు ఇంకా అన్ని దినపత్రికల్లో కూడా పెద్దగా ఏం లేదు. మన్మోహన్ సింగ్ సంబంధించిన